నర్సంపేట వరంగల్ జిల్లా నల్లబెల్లి మండలంలో జూనియర్ అసిస్టెంట్ వాంకుతోడు కల్పన ఆత్మహత్యకు కారణమైన కాంగ్రెస్ పార్టీ నాయకులను వెంటనే శిక్షించాలని బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు బానోతు సారంగపాణి నేతృత్వంలో ధర్నా నిర్వహించబడింది. ఈ ధర్నా కార్యక్రమంలో మాజీ జడ్పీ ఫ్లోర్ లీడర్ పెద్ది స్వప్న సుదర్శన్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా స్వప్న సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వ కార్యాలయాలను కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలుగా మార్చి అధికారులను అక్రమంగా వేధిస్తున్నారని, జూనియర్ అసిస్టెంట్ కల్పన తన సూసైడ్ నోట్లో పేర్కొన్న బాధ్యులపై ఇప్పటివరకు చర్యలు తీసుకుని ప్రభుత్వ నిర్లక్ష్యం చూపుతున్నట్టు అన్నారు. అలాగే మైనింగ్ మట్టి మాఫియా వ్యవహారాల్లో కూడా అధికార పార్టీ నాయకుల అరాచకాలకు రెవెన్యూ అధికారులు అనుమతులు ఇస్తున్నారని, వీరిపై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కల్పన కేసును సుమోటోగా స్వీకరించి నిందితులపై కఠినంగా శిక్ష విధించాలనే ఉద్దేశంతో ఈ ధర్నా నిర్వహించబడింది. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీలు, వైస్ చైర్మన్లు, మండల పార్టీ నాయకులు, గ్రామ పార్టీ అధ్యక్షులు, బీఆర్టీయూ జిల్లా నాయకులు, ఇతర నాయకులు మరియు కార్యకర్తలు పాల్గొన్నారు. ఉద్యోగస్తులపై జరుగుతున్న అన్యాయాలను వెంటనే ఉద్యోగస్తులపై జరుగుతున్న అన్యాయాలను వెంటనే నాయకుల వేధింపులు ఈ ఎంఆర్ ఆఫీస్ కంటే కూడా కాంగ్రెస్ ఆఫీస్ లెక్కనే వాళ్ళు రోజు ఏదో జాబ్ చేసినట్టే వచ్చి ఈడ కూర్చుంటారట. అమ్మాయి నాతో చెప్తున్నది. ఈ కేసులు మీరు సుమోటోగా తీసుకోవాలి. ఆమె గిరిజన మహిళ కాబట్టి దీనికి సాక్ష్యాలు, ఎంక్వైరీలు, ఆ అమ్మాయి ఆత్మహత్య ప్రయత్నం చేసింది, అదే పెద్ద సాక్ష్యం. దీంట్లో ఉన్న వాళ్ళు ఎవరైనా సరే, పై అధికారులైనా సరే, స్థానిక ఎమ్మెల్యే అయినా సరే, ఎవరైనా సరే ఒక అంతం మీ మీద ప్రెషర్ ఉంటుంది. అయినా కూడా వాటికి ఏటికి తలగోకుండా ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఆయన, ఎంఆర్ఓ, ఇంకెవరెవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా చట్టపరంగా చర్యలు తీసుకోవాలి. మీరు ఇప్పటి వరకు ఈ శాఖపరమైన చర్యలు ఏం తీసుకున్నారు? లేదండి, మీరు ఇప్పటి వరకు నిందితులను కనీసం తీసుకొచ్చిన పోలీస్ స్టేషన్ మాట్లాడతారా సార్? వాళ్ళు సార్ మాట్లాడతారు. అమ్మాయి ఇక్కడ చావు బతుకులలో కదా. మీరు కఠిన చర్యలు అంటే మామూలు కాదు, వాళ్ళు పోవాలి. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.